వ్యక్తిగత గోప్యత నా హక్కు అట. మరి వ్యక్తిగతంగా హీరోయిన్ల ఫోన్లు విన్నావు కదా, అది వాళ్ళ వ్యక్తిగత హక్కు కాదా? వ్యక్తిగతమైనటువంటి మాలాంటి వాళ్ళ ఫోన్లు విన్నావు కదా, అది మా హక్కు కాదా? ఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ చేసినావు కదా కేటీఆర్. ఇప్పుడు వచ్చింది దానికి పౌరుషం, ఇప్పుడు వచ్చింది దాని వ్యక్తిగత హక్కు, వ్యక్తిగతమైన హక్కు అని కూడా అట్లా వస్తున్నావా? ఫోన్లు ఇవ్వమంటే భయపడుతున్నావు. 2023 ఫోన్లు నా దగ్గర లేవు అంటున్నావు. ఎంత భయం అవుతుందో చూడు కేటీఆర్కి. ఈ చూద్దాం నీ ఫోన్, ఇప్పుడు వాడుతున్న ఫోన్ ఈ చూద్దాం, అదన్న ఈ చూద్దాం. ఇత్తవా? ఇచ్చేంత దమ్మున్నదా? ఏది లేదండి. ఒకవేళ కేటీఆర్ కనుక ఆ ఫోన్ ఇస్తే ఫోన్ ట్యాపింగ్, ఇప్పుడు ఇదేంది, ఇక్కడ చాలా క్లియర్గా F1 ఈ రేస్ సంబంధించినటువంటి ఆ స్కామ్కి సంబంధించిన దాంట్లో ఫోన్ ఇవ్వన్నారు కదా. ఆ ఫోన్ కనుక ఒక కేటీఆర్ ఇస్తే ఫోన్ ట్యాపింగ్లో చాలా సందేశాలు బయటపడతాయి. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. నా వ్యక్తిగత గోప్యత నా హక్కు అట. సుప్రీంకోర్టు తీర్పులో కట్టుబడి ఉన్నట. అరే ఎప్పుడన్నా కోర్టు తీర్పులో గౌరవించారా మీరు? నాకు అర్థం కాదు. ఎప్పుడన్నా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి వీళ్ళ అందరి వ్యక్తిగత జీవితాల్లో, వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో ఏలుపెట్టిన దొంగలు కదా మీరంతా. మీరు మాట్లాడుతున్నారు వ్యక్తిగత జీవితాల గురించి, వ్యక్తిగతమైన హక్కుల గురించి. గత 10 ఏళ్ళు చేయలేదా? ఫోన్ ట్యాపింగ్ చేయలేదా? చేసి ఎంతమంది కుటుంబాలను నాశనం చేయలేదా మీరంతా? ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారా? హీరోయిన్ల ఫోన్లు ఎంత దారుణంగా, నీకు ఎవరు కావాలంటే వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళని బెదిరించి లోపరుచుకున్నావు కదా. సిగ్గుండాలే కొంచెమైనా కేటీఆర్. ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే సిగ్గు శరం లేకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. 2023లో వాడిన ఫోను ఇప్పుడు లేదట. ఫస్ట్ ఇప్పుడున్న ఫోన్ మరి చూద్దాం. ఇప్పుడున్న ఫోన్ ఇస్తే నీ చరిత్ర అంతా బయటపడుతుంది, నీ కథ అంతా బయటపడుతుంది. అది ఇయ్యాడు. 2024లోనే పాత ఫోన్ మార్చిన ఫోన్ తప్ప ఇతర గ్యాడ్జెట్స్ వాడలేదు. ఫార్ములా ఈ రేస్, ఈ కారేస్ రికార్డులని రాష్ట్ర పురపాలక శాఖ వద్దే ఉన్నాయి. ఏసీబీకి లేఖ ద్వారా కేటీఆర్ జవాబు, లేఖ అందించిన విచారణ అధికారి అంటూ చూస్తూ ఉన్నాం. ఇది కూడా, ఈ కేసు కూడా నీరు గారిపోతుంది. ఇది కేవలం వీళ్ళంతా ఏంటంటే 3 సంవత్సరాలు టైం పాస్ చేస్తారు. దాని తర్వాత ఈ కేసు ఉండదు, పీకదు, అంత కాంప్రమైజ్ అయిపోతుంది, అంత నడుస్తూనే ఉంటుంది, అంత ఉత్తర కథ. కానీ ఈ మనిషి అంటున్నాడు కదా వ్యక్తిగత గోప్యత నా హక్కు అంటున్నాడు కదా. అదే వ్యక్తిగత గోప్యత విషయంలో, ఫోన్ల విషయంలో కానీ, మీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎంతమంది ఫోన్లను, జర్నలిస్టుల ఫోన్లను, రాజకీయ నాయకుల ఫోన్లను, హీరోయిన్ల ఫోన్లను, జడ్జిల ఫోన్లను, వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేసినటువంటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వ్యక్తిగత గోప్యత గురించి. ఇలాంటి దొంగల్ని అసెంబ్లీ ముందున్నటువంటి తెలంగాణ అమరవీరుల స్తూపం ముందు బహిరంగంగా ఉరి తీయాలి. ఈ దొంగల్ని, ఇలాంటి దొంగల్ని, రాజ్యాంగ వ్యవస్థల్ని, రాజ్యాంగ శాసనాల్ని కాపాడకుండా వాటిని తుంగరదొక్కి ఈరోజు పాలన చేసిన గత 10 సంవత్సరాలు ఈ దొంగలంతా కూడా. తెలంగాణ ఖజానా లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు, లక్షల ఎకరాల భూములను దోచుకున్నారు. వీళ్ళంతా కూడా వీళ్ళని ఎందుకు వదిలిపెట్టాలి? పాలకుడు ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి చక్కగా ఉంటే వీళ్ళ బెండ్ తీయచ్చు. రేవంత్ రెడ్డి పరిపాలన చక్కలేదు, వీళ్ళ పని ఏం చేస్తాడుగా? ఇదే స్పష్టంగా కనబడతా ఉంది తప్ప ఏది లేదు ఇక్కడ. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.